వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. మహిళా న్యాయయాత్ర ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టబోతున్నారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలిలో మహిళా న్యాయయాత్రను ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టబోతున్నట్టుగా వార్తలైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సందేశ్ కలి దీని గురించి విన్నప్పుడు ఆడపిల్లకు న్యాయం చేయలేని ఒక నాయకుడు ఉంటే ఎంత, ఆ పదవి ఊడితే ఎంత అని లీడర్ సినిమాలో రానా చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ఒక్క ఆడపిల్ల కాదు, ఇక్కడున్న ప్రతి హిందూ ఆడపిల్ల ఒక కన్నీటి వ్యధను కలిగి ఉంది. ప్రతి హిందూ కుటుంబం ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తూనే ఉంది. కట్టలు తెంచుకున్న కోపం ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఆ బయటికి రావడంతో నరకాసురుణ్ణి వధించాల్సిన ప్రజా పరిపాలనా నాయకుడు, నరకాసురుడి లాంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడో దొరకట్లేదు అని చెప్తోంది. ఈ ప్రజలకు న్యాయం చేయండి అని అడిగితే అక్కడ 144 సెక్షన్ ఉంది. ఆ మహిళల్ని ఎవరు కలవద్దు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నలిగిపోయి వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ఒక వ్యక్తి దగ్గరగా వెళ్ళాలనుకున్నప్పుడు ఏంది 144 సెక్షన్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 144 సెక్షన్ ఉంది, మీరు కలవడానికి వస్తే కుదరదు అంటూ ఎవరైతే ప్రతిపక్ష విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కలవడానికి వెళ్తున్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. ఇదంతా ఒకటి అయితే, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ దీనికి సంబంధించి ఒక డైనమిక్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఒకసారి చూస్తే సందేశ్ కలి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. సందేశ్ కలిలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన షాజహాన్ షేక్ ఒక పెద్ద కామాంధుడు. మనిషిలాగా వీడి గురించి చెప్పొద్దు, వీడు ఏమంటారు మృగం కింద చెప్పాలి. పాపం అవి కూడా సిగ్గుపడతాయేమో. ఎందుకక్క ఇలాంటి చెత్తోళ్ళందరినీ తీసుకొచ్చి మృగాలని మమ్మల్ని కించపరిచేలాగా చేస్తాండ్రు, మేము సంస్కారం ఉన్నోళ్ళం మృగాలమైన ఇలాంటి సంస్కార హీనులను ఏమనో ఇంకో కొత్త పేరుంటే చూడు అని. ప్రతి వారం సందేశ్ కలికి చెందిన ఒక హిందూ మహిళను అక్కడ ఉన్న పార్టీ ఆఫీస్కు తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం వీడు చేసే పని. అయితే ఒక మహిళ ఎదురు తిరగడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు చెప్తే మీ ప్రాణాలు తీస్తామని సందేశ్ కలి హిందూ మహిళలను తృణమూల్ కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తుండడంతో సందేశ్ కలికి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ మహిళలకు తానున్నానని ధైర్యం చెప్పడానికి సందేశ్ కలికి ప్రధాని మోడీ స్వయంగా వెళ్తుండడం గమనార్హం. అంతేకాకుండా అక్కడ మహిళా న్యాయయాత్రను కూడా ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. చూడాలి, పశ్చిమ బెంగాల్ విషయంలో సందేశ్ కలి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా న్యాయయాత్ర చేయబోతున్నారు అనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో న్యూస్ అఖండ ద్వారా అయితే వైరల్ అవుతుంది. ఇది కనుక నిజమైతే, అక్కడికి వెళ్ళి ఆ మహిళలతో కనుక మాట్లాడితే, వాళ్ళ ఆవేదనని తెలుసుకోగలిగితే, వాళ్ళకు న్యాయం చేయగలిగితే, షేక్ షాజహాన్ లాంటి ఒక వ్యక్తికి నా దృష్టిలో అసలు బ్రతికే అర్హతే లేదు. నా దృష్టిలో కాదు, ఏ మహిళ దృష్టిలో, మహిళనే కాదు, భారతదేశంలో ధర్మాన్ని నమ్మే ఏ వ్యక్తి దృష్టిలో కూడా ఇలాంటి వాడికి బ్రతికే అర్హత లేదు. నిజంగా నరేంద్ర మోదీ అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది, ఎందుకు మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా మారుతున్నారు, ఎందుకు హిందూ మహిళల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, అతిపెద్ద రైస్ కుంభకోణం చేసి దాన్ని కనుక్కోవడానికి వెళ్ళిన ఈడీ ఆఫీసర్ల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనే వాస్తవాలను కనిపెట్టగలిగి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా పశ్చిమ బెంగాల్ పరిస్థితులు మారుతాయి. లేకుంటే రానున్న రోజుల్లో మినీ బంగ్లాదేశ్ గానో మినీ పాకిస్తాన్గో పశ్చిమ బెంగాల్ మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది అక్కడ పరిస్థితులను చూస్తుంటే. ఏదేమైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా దాని పరిష్కార దిశగా మోదీ అడుగులు వేస్తూనే ఉంటారు. మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సందేశ్ కలి విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టుగా, తానే స్వయంగా అక్కడికి వెళ్ళి మహిళా న్యాయయాత్ర చేపట్టబోతున్నట్టుగా, అక్కడ మహిళలకు భరోసా ఇవ్వడంతో పాటు ధైర్యం ఇవ్వడానికి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది నిజంగా చాలా గొప్ప నిర్ణయం అని, ఒక గొప్ప మార్పు అని మనందరం అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.